జనాభా ఉండాలి. మరి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 3,70,00,000 అంటుంది. మిగతా 60 లక్షలు ఏడవేరు సంపేసిందా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం? మిగతా 60 లక్షల మంది ఏడికి వేరు? అరే ఓటర్లు 3,70,30,00,000 ఉంటారు, జనాభా 3,70,00,000 ఉంటారా? ఇది ఎక్కడి సర్వే మీది? 10% ముస్లిం బీసీలు కట్టారు. ఏ జాగిరా మీ తాత జాగిరా? ఎట్లా కలుపుతారు బీసీల ముస్లింలను? ఏ బీసీ సంఘం ఒప్పుకున్నది? అలా ఏమైనా బీసీ సంఘాలు ఏ ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి అడుగులు మొక్కుతారు బీసీ సంఘాలు. ఇలా బీసీలకు అన్యాయం చేస్తున్నారు, ఒక బీసీ సంఘం మాడతలేదు. అరే రాజశేఖర రెడ్డి ప్రభుత్వము 4% రిజర్వేషన్ ఇచ్చి ముస్లింలను బీసీలకు గుర్తిస్తే హైదరాబాద్ లో ఘోరమైన అన్యాయం జరిగింది హిందువులకి. అలా 30 మంది జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 30 మంది హిందువులైన బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ఇలా ముస్లింస్ గెలిచింది. వాళ్ళ మీరు 10% రిజర్వేషన్లు ఇచ్చి 10% ముస్లిం బీసీలు కలిపితే ఏ గ్రామంలో ఏ వాళ్ళ సర్పంచ్ ఎవరు గెలవడు? ఇవాళ బీసీలు హిందువులు ఏ సర్పంచ్ గెలవాడు? బీసీలు ఒక్క కౌన్సిలర్ గెలవాడు, ఒక్క కార్పొరేటర్ గెలవాడు, ఒక్క జెడ్పీటీసీ గెలవాడు. రాసి పెట్టుకోండి. అయిపోయి ఓట్లు ఒక్కదికి వేసుకుంటారు వాళ్ళు. ఇది బీసీల బతికేంది? అలా హిందువుల బతికేంది తెలంగాణ రాష్ట్రంలో. బిచ్చ బతుక అదేమన్నా హిందువులది అడకదిరా మిమ్మల్ని ఏమన్నా? ఎంఐ పార్టీ ఒత్తిడికి తలొగ్గియాలా? హిందువుల మనోబలు దెబ్బతీసి ఏందన్న జాతి? అరే మేము బొట్టు పెట్టుకుంటాం, మాకు గోత్రం ఉంటుంది, జన్మనామం ఉంటుంది, జన్మ నక్షత్రం ఉంటుంది, మేము ముల్దారం కట్టుకుంటాం, మా జాతి ఇది. ఒక జాతికి ఇంకో జాతికి తేడా ఏందో గ్రహిస్తలే ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. కేవలం ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంక్ ద్వారా గెలవాలనుకుంటున్నది మన ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో. ఏమనే బీసీ సంఘాలకు అర్థం కాలే. మేము బీసీలు ఉత్తరిస్తాం, మాదే బీసీ సంఘం, మేము చెప్తానే బీసీలు ఓటేయాలనే సంఘాలు ఏడమైనాయి. 46% ప్రభుత్వం తీసుకొస్తే ఇలా అగ్రవర్ణాలు ఉన్న కులాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. అరే గింత ఘోరమా? బీసీ ముస్లింలను బీసీలో గుర్తిస్తారా? బీసీలలో కలుపుతారా? వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉన్నది, ఇప్పటికే మైనార్టీకి సంబంధించి అనేక బెనిఫిట్స్ వస్తున్నాయి వాళ్ళకు. మళ్ళా ఇప్పుడు బీసీలో కలుపుతున్నారు. ఇవాళ ఇదెక్కడ చెప్తారా? ఇదెక్కడ రాచరికం? నాకు అర్థం కాదు. గింత రాచరికమా? ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్, హిందూ వ్యతిరేక గ్యాంగ్, వీళ్ళిద్దరు కూర్చొని రాత్రిపూట ముచ్చట్లు పెట్టి ఇవాళ హిందువులను రాచి రంపాన పెట్టడమే లక్ష్యంగా చేసే కుట్ర ఇది. ఓవైసీ కుటుంబం, రేవంత్ రెడ్డి గ్యాంగ్ ఎట్లా కలుస్తారు చెప్పురానా మీరు? ఒక వార్డ్ ఎలక్షన్స్లో అది బీసీ రిజర్వ్ అయితే ఒక ముస్లిం వచ్చి పోటీ చేస్తాడు, వాళ్ళ 500 ఓట్లు ఉంటే 500 వన్ సైడ్ పడితే వాళ్ళే. ఇక బీసీలు హిందువులు గెలవరు, ఇక గెలుస్తారు, ఎడగెళ్తారు. ఇక సర్పంచ్ ఏడెత్తారు, ఏడెత్తారు, ఇక గెలుచుడెక్కదు. ఇక మొత్తం వాళ్ళే రాజ్యం అయిపోతుంది. ఇక హైదరాబాద్లో అన్యాయం జరిగినప్పుడే స్పందించాల్సిన బీసీ సంఘాలు, స్పందించాల్సిన హిందూ సమాజం స్పందించకపోవడం వలన ఈ పాటకు సిగ్గు లేకుండా, బుద్ధి లేకుండా ఇవాళ ఒక వర్గానికి కొమ్ము కాసే విధంగా వివరిస్తున్నారు. ఇవాళ గివ్వా రాజకీయాలు చేసేది? ఒకరిని పుట్టకోయడము. ఆ బీసీలలో ఏమైంది? అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. ఇక 60 లక్షలు తగ్గించారు అంటే అనేక కులాల పాపులేషన్ తగ్గించారు. అలా ఆ కుల సంఘాలు పెడుతున్నాయి. వాళ్ళ మా పాపులేషన్ ఏంటైంది? కేసీఆర్ సర్వే చేసినప్పుడు 28 లక్షలు ఉంటే ఇప్పుడు 10 లక్షలకు వచ్చింది. లొల్లి ఈడ సంపేచ్చారు. వీళ్ళందరూ ఏడమైంది సర్వేని. ఇలా బీసీ మంత్రులు ఆలోచించాలి, బీసీ మంత్రులు ఆలోచించాలి. ముస్లింలను బీసీలుగా గుర్తిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయానికి మీరు ఏ విధంగా ఒప్పుకున్నారు? ఇది బీసీల భవిష్యత్తులో బీసీలకు అన్యాయం జరుగుతుందా, జరగదా? రేపు ఉద్యోగాలు పోతాయి, దీంతో పాటు అగ్రవర్ణాలకున్న రిజర్వేషన్ కట్టకపోతే జిల్లా భవిష్యత్తులో
పూర్తిగా హిందువులకు పూర్తి నష్టమేది. నిధులు పోతాయి, ఉద్యోగాలు పోతాయి, అభివృద్ధి అన్ని పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది, వ్యవస్థ సర్వనాశనం అవుతుంది. ఇది నేను మాట్లాడుతుంటే మళ్ళీ హిందుత్వం రెచ్చగొడుతున్నాడు, మరి అదే పక్క మాడతామన్న భయం ఏంది? ఇలా మాట్లాడడానికి ఏముండదు అలా భయపడడానికి. ఏ వ్యవస్థ కరెక్ట్ చెప్పనా? అలా విద్యా వ్యవస్థ అన్నారు. మొత్తం విద్యా వ్యవస్థ అంతా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. వాళ్ళ విద్యా వ్యవస్థ అంతా కూడా అర్బన్ నక్సల్ చేతిలోకి పోయింది. ఎవరు విద్యా కమిషన్